హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆదిత్య చేతికి గాయమయ్యి కట్టుకొని ఉంటాడు. అయినా కూడా ఆదిత్య రైడ్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. చేతికట్టుతో రైడ్కి వెళ్ళడం అవసరమా అని ఆనంది అంటుంది. పర్వాలేదు ఆనంది, నేను డ్రైవ్ చేయగలను, నువ్వు జాగ్రత్త అని కారు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు ఆదిత్య. ఇంతలో కారు డిక్కీ వైపు చూస్తాడు. కారు డిక్కీలో నుంచి ఒక మఫ్లర్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన ఆదిత్య కారులో ఎవరో ఉన్నారు అని చెప్పి కారు డిక్కీ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. కారు డిక్కీలో ఒక మనిషి పడి ఉండడం చూసి షాక్ అవుతాడు. ఇంతలో ఆనంది కూడా వచ్చి చూస్తుంది. అతన్ని చూసి ఆనంది మరింత షాక్ అవుతుంది. ఇంకా ఆదిత్యకి అతను ఎవరు అనే విషయం చెబుతుంది. ఇతని పేరు తాండవం అని చెబుతుంది. నీకు ఎలా తెలుసు అని సీరియస్గా అడుగుతాడు ఆదిత్య. ఇతను కర్పగం భర్త అని ఆనంది చెప్పగానే ఆదిత్య షాకింగ్గా చూస్తాడు. అక్కడికి పోలీసులు వస్తారు. ఇంకా పోలీసులు ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి తాండవాన్ని చూసి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అంటారు. అది విని ఆనంది ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా ఈ విషయం తెలిసిన శశికాంత్ సునంద అని గట్టిగా పిలుస్తాడు. ఏమైందండి అని కంగారు పడుతూ సునంద వస్తుంది. ఏమైందండి అని అడుగుతుంది. ఆదిత్యని మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారంట అని శశికాంత్ చెప్పగానే సునంద చైతన్య విని షాక్ అవుతారు. పదండి మనం వెంటనే వెళ్దామని శశికాంత్ అంటాడు. సునంద చైతన్య అందరూ బయలుదేరుతారు. ఇంకా పోలీసులు ఆదిత్యని అడుగుతూ ఉంటారు. ఎందుకు మర్డర్ చేశారో పోలీస్ స్టేషన్లో తేలుద్దాం పద అంటూ ఆదిత్యని లాక్కొని పోతారు. ఇంకా ఆనంది సార్ చెప్పింది వినండి ఆదిత్య గారు అని అంటూ ఆదిత్యని తీసుకుపోయే జీపు వెనకాల పరిగెత్తుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.